ఆదోని ప్రాంత ప్రజల ఐక్యత, ఆదోని ప్రాంత ప్రజల ఐక్యత, 5 నియోజకవర్గాల ఐక్యత, 5 నియోజకవర్గాల ఐక్యత. ఇక్కడ విచ్చేసిన జేఏసీ నాయకులకు, అలాగే ఇంత మునుపు ఎంఆర్పి నాయకులు, మాల సంఘ నాయకులు, ఈరోజు వందవాగిలి గజ్జల నుంచి వచ్చిన సోదరులకు, రైతు సోదరులకు, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా జిల్లా ఎందుకు కావాలనేది మేము ఎందుకు అడుగుతున్నామంటే, మీకు ఒకసారి పాత రోజులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు మద్రాస్ గవర్నమెంట్లో మనం ఉన్నాం. మద్రాస్ గవర్నమెంట్ నుంచి మనం విడిపోయిన తర్వాత మనకు కర్నూలు జిల్లా రాజధాని అయింది. మళ్ళా కర్నూలు నుంచి విడిపోయి హైదరాబాద్ రాజధాని అయింది. మళ్ళీ హైదరాబాద్ విడిపోయి ఈరోజు అమరావతి పోయినాం. అంటే రాజధానిలు మారినవి కానీ మన ఆధునిక భవిష్యత్తు మాత్రం మారలేదు. ఎందుకంటే అక్షరాస్యులుగా చూస్తే ఇక్కడ 30% కంటే ఎక్కువ మంది పిల్లలు చదువుకునే వాళ్ళు లేరు. అలాగే ఉపాధి కోసం ఏమైనా చేసుకుంటామంటే ఉపాధి అవకాశాలు కూడా లేవు. అలాగే వ్యవసాయానికి ఏదైనా చేసుకుంటాము, సాగు చేసుకుంటామంటే మనకి నీళ్లు ఉన్నా నీళ్లు లేకున్నట్లే అయిపోయినాం. ఈరోజు తుంగభద్ర నది మన ఆదోని చుట్టూ ప్రవహిస్తుంది. అయితే మనము నీళ్లు విషయంలో ఉపయోగించుకోవడం లేదు. 1,60,000 ఎకరాలు ఎల్ఎల్సి కింద ఉంటే కేవలం 40,000 ఎకరాలకి ఖరీఫ్ సీజన్, రబీ సీజన్లో మనం నీళ్లు వాడుకుంటున్నాం. ఈరోజు కూడా ఆలూరులో వేదవతి ఉంది. దాని గురించి 10 సంవత్సరాల నుంచి రైతులు పోరాడుతుంటే కూడా ఆ ప్రభుత్వం పోయా, ఈ ప్రభుత్వం పోయా, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా ఆ వేదవతి గురించి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క పార్లమెంట్ కానీ ఎవరు అసెంబ్లీలో మాట్లాడమే లేదు. ఈరోజు ఎన్నికల ముందు వచ్చినప్పుడు మీరు అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పి కళ్ళిపోయే మాటలు చెప్పి ఎన్నికలు అయిన తర్వాత అసలు కనపడకుండా పోతారు. మీకు ఉదాహరణ చెప్తా, పత్తికొండలో జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. జగన్ ప్రభుత్వం అనింది, చంద్రబాబు ప్రభుత్వం అనింది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అనింది. మనకి ఏమైనా జ్యూస్ ఫ్యాక్టరీ వచ్చిందా? రాలేదు. ఉన్న ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. ఉన్న ఫ్యాక్టరీలు మూతపడుకుంటా ఆదంలో 3 మిల్లులు ఉంటే 3 మిల్లులు మూతపడి ఈరోజు దాదాపు 5,000 మంది 6,000 మంది నిరుద్యోగంగా ఉన్నారు. చాలా మంది చనిపోవడం జరిగింది. రైతులకు ఉపాధి లేక వలసలు పోయినప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు జరిగి చాలా మంది రైతులు చనిపోవడం జరిగింది. వాళ్ళు చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా అంటే ఇంతవరకు ఏమి కనపడలే. ఇక్కడే మొన్ననే కంపెనీ కాడ ఒక యాక్సిడెంట్ జరిగింది, ఇంతవరకు ఒక సహాయమే రాలే. పెద్ద తుమ్మడంలో ఒక యాక్సిడెంట్ అయింది, అక్కడ కూడా రాలే. ఆ రకంగా ప్రతి మండలంలో వలస పోయినప్పుడు ఇంటికాడ ఎవరు ఉంటారు? కేవలం ముసలి వాళ్ళు ఉంటారు. ముసలి వాళ్ళ పిల్లవాళ్ళు అంతా సహా ఎక్కడ ఉపాధి కనబడితే అక్కడ పోతున్నారు. ప్రభుత్వం దీనిపైన ఎందుకు స్పందించడం లేదు? ఈరోజు నాయకులు ఉన్నారు, ఈరోజు ఎమ్మెల్యే ఉన్నారు, పత్తికొండ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యే కానీ ఈ రోజు ఒక ఆయన వాళ్ళు బయటికి రాలే. ఈ రోజు కూడా వాళ్ళ సంఘీభావం తెలుపులే. నేను వాళ్ళకి డిమాండ్ చేస్తున్నా, అయ్యా మీకు ప్రజలు ఓటు వేసినారు, ప్రజలు ఓటు వేసినప్పుడు మీరు ప్రజల కోసం ముందు ఉండి పోరాడవలసిన బాధ్యత మీది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నా. మీరు తప్పకుండా రావాలి. ఈడ మా ఆదోని ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమన్నా అంటే పేపర్ ఇచ్చినాను, అక్కడ ఇచ్చినాను, ఇక్కడ ఇచ్చినా అంటాడు. అయ్యా నువ్వు జిల్లా కోసము నువ్వు
నిరాదీక్ష చేయి అన్నావు. నేను నడి రోడ్డున నిరాదీక్ష చేస్తామని చెప్పి ఇక్కడ ఉండే ఆదోని శాసనసభ్యుడు చెప్పడం జరిగింది. అయ్యా నువ్వు ఇక్కడ చేయవద్దు, అసెంబ్లీ జరిగేటప్పుడు స్పీకర్ ముందు నువ్వు నిరాదీక్ష కూర్చో. జిల్లా ఎట్లా కాదు మేము చూసుకుంటాం. అందరూ ఎమ్మెల్యేలు పోయి మీరు స్పీకర్ దగ్గర కూర్చోండి. ఈరోజు జై నాగేశ్వరుడు కానీ, జై శ్యాంబాబు కానీ, విపక్షి ఎమ్మెల్యే కానీ, పాతసారి ఎమ్మెల్యే కానీ, అలాగే మంత్రాలయం బాలనాగరెడ్డి కానీ, మీరంతా పోయి అసెంబ్లీలో కూర్చోండి. ఈరోజు జగన్ ప్రభుత్వం ఏమో అసెంబ్లీకి పోవడమే లేదు. వాళ్ళు కనీసం బయట కూర్చోండి. మీరు అసెంబ్లీకి పోకుంటే ఇది జిల్లా విషయంలో ఎవరు మాట్లాడతారు? జగన్ అలా మాట్లాడాలా, మీరెలా మాట్లాడాలా? మీరు ఎవరు మాట్లాడకపోతే ప్రజలకు ఏం తెలుస్తుంది? జిల్లా కోసం మేము పోరాడతామని మీరు మన స్టేట్మెంట్ ఇచ్చారు బాలనాగరెడ్డి గారు. నేను అడ్డం ఉన్నానంటే నేను రాజీనామా చేయవద్దు నాయనా. బాలనాగరెడ్డి గారు మీరు అసెంబ్లీకి పోయి మీ వాయిస్ వినిపించండి సార్. మాకు జిల్లా వస్తుంది. ఈ రకంగా పోరాడాలి తప్ప ఈ ఉండే కళ్ళబులు ఇక్కడ వచ్చి మాట్లాడేది కాదు. ఈరోజు వాళ్ళకి ఎంత బాధ ఉంటే మా పనులకు కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు కలెక్టర్ దగ్గర పోవాలంటే కలెక్టర్ టైంకి ఉంటాడా? మీరు పోయిన బస్సు ఎక్కి 12 గంటలకు పోయే లోపల వాళ్ళు ఒక పెద్ద ఆయన చెప్పాడు ఎంపీటీసీ వాళ్ళు భోజనాలకు వెళ్ళిపోతారు. భోజనాలకు పోయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలా? వీళ్ళు భోజనం చేసుకుని మళ్ళా వాళ్ళు అధికారుల కోసం పోవాలి. ఏదో క్యాంప్లో ఉంటారు కానీ పని కాదు, పోవాలా మళ్ళీ వాపసు రావాలి. అందుకే నేనేం చెప్తున్నా, జిల్లా ఇక్కడ దగ్గర అయితే మీరు ఇక్కడే వచ్చే అవకాశం ఉంటుంది. మన హాస్పిటల్ ఉంది. ఏదైనా జరిగితే 130 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు మనం హాస్పిటల్ పోవాలి. వాళ్ళ ప్రాణం ఏడిపోతుంది, పోయే లోపల ప్రాణము గాల్లో కలిసిపోతుంది. అలాంటిది ఇక్కడ హాస్పిటల్ని కూడా అప్గ్రేడ్ చేసి ఇక్కడ అన్ని డాక్టర్ని ఫెసిలిటీ చేసి అంటే అపాయింట్మెంట్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ గల వ్యక్తి. ఆయన చెప్తుంటే అనుభవం ఎక్కువ ఉంది. అనుభవం ఉన్న వ్యక్తికి ఆదోని జిల్లా చేయాలని చెప్పి మేము ఈ జేఏసీ తరఫున ఇక్కడ వచ్చిన నాయకుల తరఫున నేను మీకు మనవి చేసుకుంటున్నా. మీరు జిల్లా ప్రకటించే వరకు ఈ శిబిరం ఇలాగే ఉంటుందని చెప్పి నేను మీ ముందు మనవి చేసుకుంటున్నా. కనీసం ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు కూడా పోయి చంద్రబాబుని కలిసి డిమాండ్ చేయమని చెప్పి నేను జేఏసీ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నా. మీరు కేవలం ఇక్కడ కూర్చొని మాట్లాడే కాదు, మీరు పోయి అమరావతికి పోయి ఆడ కూర్చొని చంద్రబాబుగా ఒప్పించి మన జిల్లా సాధిస్తే మనము అందరూ బాగుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం తర్వాత 10వ తారీఖు బంద్ ప్రకటించడం జరిగింది జేఏసీ. ఆ బంద్ ప్రకటించే ముందు ఇక్కడ ఉండే నాయకులకు నేను మనవి చేసుకుంటున్నా, రేపు 11 గంటలకి మీరు మా ఆఫీస్ కాడికి రండి. ఆడ వస్తే మనం ఏ రకంగా ప్లాన్ వేసుకోవాలి, ఎట్లా బంద్ చేయాలి, ఆర్టీసీ ఆఫీస్కి పోయి ఎవరు పోవాలి, కాయగూర మార్కెట్కి ఎవరు పోవాలి, మనం ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే మీరు మా ఆఫీస్ కాడికి రండి. వస్తే ఆడ కూర్చొని ఒక్కొక్కరికి బాధ్యత ఉపజెప్పి ఆదోని సంపూర్ణంగా బంద్ చేసి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అవకాశం కల్పించిన జేఏసీ సోదరులకు, ఇక్కడ విచ్చేసిన మన పద్మశాలి సంఘం నాయకులకు కూర్చున్నందుకు, వాళ్ళకి ఈ సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని.